గత కొన్ని రోజులుగా దృశ్యం 3పై డిస్కషన్ జరుగుతోంది. అందుకు మూడో భాగం విడుదలకు ముహూర్తం కుదరడమే కారణం. వెంకటేష్ కూడా మరోసారి దృశ్యం సిరీస్లో నటిస్తాడని, త్వరలోనే సెట్లోకి అడుగు పెడతాడని ప్రచారం కూడా మొదలైంది. కానీ దృశ్యం 3లో వెంకీ నటించడం లేదని, అందుకు మోహన్ లాల్ కారణమని మాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. వెంకీ లేకుండా దృశ్యం 3 ఎలా మరి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. 2014లో టాలీవుడ్ లో దృశ్యం సిరీస్ ప్రారంభమైంది. అంతకుముందు మాలీవుడ్ లో రిలీజ్ అయిన దృశ్యం మూవీ సూపర్ హిట్ కావడంతో వెంకీ తెలుగులో రీమేక్ చేశాడు. అక్కడ హిట్, ఇక్కడ హిట్. దీంతో దృశ్యం 2 తీశారు. మళ్లీ మోహన్ లాల్ మలయాళ వెర్షన్లో రెండవ భాగంలో నటించాడు. వెంటనే వెంకీ కూడా తెలుగు వెర్షన్లో రెండో భాగంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు కోవిడ్ రీజన్ తో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మోహన్ లాల్ మరోసారి దృశ్యం 3లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. దృశ్యం 3 అనేది దృశ్యం స్టోరీకి క్లైమాక్స్. అందుకే ఈసారి అన్ని భాషల్లోనూ అంటే మలయాళం, తెలుగు, హిందీ అన్నిటిలోనూ దృశ్యం 3 ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. ఎంపురాన్, తుడరుం లాంటి చిత్రాలతో 2 సార్లు 200 కోట్ల వసూళ్లను చూశాడు మోహన్ లాల్. మాలీవుడ్ నుంచి చిన్న సినీ పరిశ్రమ నుంచి ఈ స్థాయి వసూళ్లు ఒక్క మోహన్ లాల్ వల్లే సాధ్యపడ్డాయి. అందుకే దృశ్యం 3ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడట. దృశ్యం 3ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నప్పుడు తాను మధ్యలో ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ లో నటించడం ఎందుకని వెంకీ దృశ్యం 3 వద్దనుకున్నాడట. దృశ్యం 3 హిందీ వెర్షన్ మాత్రం సెట్స్ పైకి వెళుతుంది. మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 ఇంపాక్ట్ నార్త్ మార్కెట్ పై ఉండదని అజయ్ దేవ్గన్ మూడో భాగంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు ప్రేక్షకులు మాత్రం మోహన్ లాల్ నటించే దృశ్యం 3తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక తమిళంలో దృశ్యం సంగతికి వస్తే కమల్ హాసన్ కేవలం మొదటి భాగానికి మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా మోహన్ లాల్ తన చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.